గైస్ రెస్టారెంట్ నుంచి ఇంకా తిరుపతికి వచ్చేసినాము. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బైక్ విత్ నేచర్. హాయ్, ఇప్పుడు ఎక్కడ పోతున్నాం అంటే మనము అయితేపల్లి పోతున్నాము. కాకపోతే కాకేపల్లి. ఇప్పుడు ఈ నైట్కి చాలా రచ్చ జరిగింది. అవంతా మళ్ళీ చెప్తాము. మీ ఒక మినీ యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో ఎవరో గెలిచినారు, మనమే గెలిపించారు. ఈ బండి వచ్చి ఏ బండి బా ఇది? NS 160. NSలో వచ్చి ముగ్గురము, పల్సర్ 150లో నలుగురు. పల్సర్లో వచ్చి నలుగురు పోతున్నారు. ఇక్కడ చూస్తే మీరు యాక్చువల్గా డెస్టినేషన్ సస్పెన్స్ వాళ్ళు చెప్తాం. డెస్టినేషన్ ఏమంటే అది ఒక గుడి అన్నమాట. ఓల్డ్లోనే పెద్ద గుడి. వరల్డ్లోనే సెకండ్ మోస్టెస్ట్ ప్లేస్, మోస్ట్ వాచ్డ్ టెంపుల్ ఇన్ ద వరల్డ్, సెకండ్ ప్లేస్ అదన్నమాట. ఇప్పుడు అయితే స్టార్ట్ అయినాము. ఇంట్లో ఒప్పుకోలేదు. మన గురించి పోరాడాం, ఒక యుద్ధం చేసినాడు, పోరాడి గెలిచాం. అది ఎవరో చెప్పినారో లేకపోతే నేను చెప్పి ఉంటే వచ్చినాడో ఏంటో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వర్షం పడుతుంది చాలా. అయితే పల్లికి పోతున్నాము. అయితే పల్లికి పోయి ఎక్కాలని కదా వీడియో నేను వెల్కమ్ బ్యాక్ టు వీడియో గైస్. ఇప్పుడైతే హైవేలో పోతున్నాము. సడన్ గా వర్షం అనేది పడిపోయింది. ఇక్కడ ఏదో కేఫ్ ఉంది. ఇక్కడ అందరు నిలబడిపోయినారు. వర్షం జోరుగా పడుతుంది. ఇక్కడ బండ్లు అయితే ఇక్కడ నడి రోడ్డు మీద పెట్టేసినారు. యో ముత్తా, पहचाना मुझे, डाकू महाराज. ఇక్కడే దావాగానే నిలబడినాము. రోడ్ అనేది క్లాస్ చేస్తున్నాము. బండ్లు అనేవి అక్కడ యూటర్న్ తీసుకొని ఇక్కడి నుంచి వస్తాయి. వెళ్ళిపోతాం. బండ్లు వస్తున్నాయి. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చినాము. ఇది వచ్చి అయితేపల్లి. ఇదే కదా హ్యాండ్ వాష్ హోల్సింగ్. కస్టమర్ ఓనర్, ఇది హోటల్ ఓనర్ ఏం చెప్తున్నారంటే లేట్ అయిపోయింది, ఇప్పటికే తొందరగా ఆర్డర్ చెప్పండి లేకపోతే క్లోజ్ చేసేస్తామంటున్నాడు. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా బయలుదేరదాము. వెళ్ళి కూర్చుందాము. యాడ్ పార్క్ చేసినావు? ఈయన పెద్ద రైడు, ఆయన చిన్న రైడు. బ్రో, అదే చెప్తా ఉండే. ఆయన నా వీడియోలకి ఆయన హీరో. సోలో అందగాడు. क्या है भैया आपके पास? क्या है आपके पास? मेनू है मेरे भैया ग्रेवी है, नहीं राइस नहीं, रोटी देता है पूरा. दो करी पंजाबी, दो करी दाल ఒకటి, दाल करी 3 करी रोटी 35 रोटी, चिकन करी, दो మొగలాయి, నెక్స్ట్ దాల్. ఇప్పుడే ఆర్డర్ ఇచ్చినాము. ఏమో ఆర్డర్ ఇస్తాం కూడా చెప్పు. అదే కదా రోటీలు 35. ఇంకోటి వచ్చి మొగలై చికెన్ కర్రీ ఇచ్చినాము. ఆర్డర్ పెట్టినాము. ఎందుకంటే ఈ హోటల్ అనేది డాబా అనేది తొందరగా మూసేస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు అనేసి. మనం ఆల్రెడీ లేట్గా వచ్చాము కాబట్టి తొందరగా ఆర్డర్ చెప్పేస్తాము. ఇంకా ఆర్డర్ వచ్చేస్తే తినేసి ఇంకా బయలుదేరేదే. అంతకన్నా ముందు ఈ ఆర్డర్ రావాలి కాబట్టి కొంత వీడియో అనేది తీద్దాము. ఈ పక్క కొంచెం ఎత్తు
అలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఊర్లోని ఊరు లోపలికి పోవాలంటేనే చెప్పులు వదిలేసి అంత పట్టింపుగా ఉండేటప్పుడు అందులో దేవరిద్దాం కింద వస్తుంది. ఏ ఊరు? సంవత్సరానికి నెలకు ఒకసారా వేరే లెవెల్ అది. అది మాకు మాత్రమే తెలుస్తుంది. ఎట్లా అంటే వాళ్ళ లైన్ లో పెట్టేదానికి పోతానే ఉంటాం, వాళ్ళ వెనకాల పోతాం, వాళ్ళు ఆగినారంటే ఆగుతాం, వాళ్ళు జ్యూస్ అనుకో మనం కూడా జ్యూస్ తీసుకునేది వాళ్ళ ముందర ఊరికే అట్లా అసలు ఎక్కినట్టు కూడా తెలియదు తెలుసా నీకు. ఈ తిరుమల ట్రిప్ లో ఒక అమ్మాయిని సెట్ చేస్తే ఆ మాట మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అది కాదు, సునామీ వచ్చే ముందు సైలెంట్ గా వస్తుంది తుఫాను. కాదు, సునామీలో టీ సైలెంట్, అందరి ముందర మా కరోడ్ సైలెంట్. బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. బా అరే నువ్వు వేసేసినావు రెండే లోపల ఏంట్రీ ఇది? కింద జగ్గు కాలే అది ఆ పాపము. అరుపులకి తన్ని తరిమేస్తున్నారు ఫ్రెండ్స్. ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆర్డర్ కూడా ఇవ్వలేదు, అరుస్తా ఉన్నారు డాబాలో. అందుకోసం నీకు అన్నం లేదు ఏం లేదు, క్యాన్సిల్ అయిపోయింది అనేసి తరిమేస్తున్నారు. అందగాడు కానీ జగ్గు ఇంతకు ముందు వీడియో పెట్టినా చూడు, అది ఎలా ఉంది? దాంట్లో నాకు బాగా నచ్చింది ఏది తెలుసా, అంటే డోలు నాకు తెలియదు చచ్చిపోయాడు అయితే బ్రహ్మానందం నేను వెళ్ళాడు నా కొడక చంపేస్తా. నీ రేంజ్ ఏంది, అమ్మాయి రేంజ్ ఏంది? అమ్మాయి కలరా నా కొడక నీకు అని కొడతాడు. చూద్దాం దగ్గరే ఇలాగే పూరే एक मिनिट ఒకవేళ సరిపోకపోతే చెప్తా ఇందులో ఓన్లీ కర్రీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, అదే చూసుకుందాం ముందు. మాకు తెలుసులేరా. एक लागा प्लेट में सप्लाई कर देते हैं, అందరు పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్లేట్ లో రోటీ పెడుతున్నారు. చెప్పు ముందు ఏం చేస్తానంటారా గాడిద? అవును అందరు వేసుకున్నారు, నాకు మళ్ళా. ఊర్లో ఉన్నాక ఏమైనా ఒక మాట, సాయికి నేనంటే ప్రేమ ఎక్కువ. ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. 2 తునకలు ఎక్కువ వేస్తాడు చూడు ఇప్పుడు. ఇంకా ఈ బ్రో వచ్చి మన వీడియోలో కొత్త ఫ్రెండ్ అన్నమాట. ఏం పేరు బ్రో మీది? రవినా? మా సబ్స్క్రైబర్ని హాయ్ చెప్పండి. ఓకే, అందరు తినేస్తున్నారు, నేను కూడా తినేస్తాను, లేకపోతే వీళ్ళే తినేస్తారు ఎక్కువ. చూడండి ఈ కర్రీ రోటీస్ అన్నీ అక్కడ పెట్టుకొని నాకు ఏం పెట్టినారు చూడండి ముందర, ఈ ఎరగడ పెట్టినారు.
ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ముందర పెట్టినారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మొత్తం బ్రో తలగా పేగతండి. తొందరలో చికెన్ కూడా సరిగ్గా ఉడికించలేదా? అందరూ బాగా తినేసినారు ఫ్రెండ్స్. పాపం మా బ్రో మాత్రం ఏం తినలేదు. హలో గైస్, రెస్టారెంట్ నుంచి ఇంకా తిరుపతికి వచ్చేసినాము. ఇక్కడ బస్ స్టాండ్ పక్కన ఒక లాడ్జ్ ఉంటే ఆ లాడ్జ్లో స్టే చేసినాము. మీరు చూసేయండి, మన మొత్తాన్న రాగానే అంతా పడుకునేసినాడు. రూమ్ రెంట్ వచ్చి ఒక 2000 చిల్లర చెప్పినారు. దాని తర్వాత వచ్చి 1400 అనేసి మాట్లాడినాము. అసలు ఈ వ్లాగ్ దేని గురించి మనం వీడియో ఇప్పుడు ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానని మీకు ఇంకా చెప్పలేదు. మీకు ఇంతకుముందు చెప్పినట్లు గుడికి వెళ్తున్నాము. అసలు ఏ గుడి ఏమనేసి ఈ వీడియో లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏడుగురు ఉన్నారు, 2 బెడ్లు ఉన్నాయి. ఎలా పనుకుంటారో ఎలా చేస్తారో ఏమో తెలీదు. ఒక్కొక్కరు ఒక వర్క్లో ఉన్నారు. ఆయన వచ్చి ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చాము టీ తాగడానికి. అందరూ నలుగురు వచ్చి రూమ్లోనే ఉన్నారు. మన ముగ్గురికి దూలెక్కి వచ్చేసినాము బయటికి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. టీ తాగడానికి ఈయనే మనకు టీ కావాల్సింది. ఈయనకే టీ కోసం చచ్చిపోతాడు. చచ్చిపోమంటే కూడా చచ్చిపోతాడు. టైం వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుంది? 1 గంట కదా, 1 గంట అట్లా అవుతుంది. ఈ టైంలో వచ్చి మనకు టీ కావాలంట. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇదంతా బస్ స్టాండ్, తిరుపతి బస్ స్టాండ్. ఇక్కడ మనకు టీ అమ్ముతారో లేదో, ఎక్కడ దొరుకుతుందో ఏమో వెతుకుతున్నాము. చూద్దాము. టీ తాగడానికి వచ్చాము ఇప్పుడే. ఆయన సాయి పిన్నాడు బిల్ కట్టడానికి. ముందు బిల్ కట్టేయాలంట, దాని తర్వాత టీ ఇస్తానని చెప్పినారు. నేను కాఫీ చెప్పినావా? తీసుకో బాటి, తీసుకో ముత్తాగి. चाय पियेंगे हम तो चाय पियेंगे, हरे कर दो कान पे चाय पियेंगे, चाय पियेंगे. తాగండి తాగండి. టీ లవర్స్ బా వీళ్ళు. మన గ్యాంగ్లో టీ తాగేది వీళ్ళిద్దరే. ఎవరు తాగరు. జస్ట్ మిస్ గైస్, ఒకరిని గుద్దేసే వాళ్ళము. ఇప్పుడు అది వందే. టీ తాగేసి ఇప్పుడే లాడ్జ్కి వెళ్తున్నాము రూమ్కి. ఇదంతా మీరు చూసుకుంటే పార్కింగ్ ఏరియా అన్నమాట. బండ్లన్నీ పార్కింగ్ చేసినారు. ఇదే గైస్ మనం స్టే చేసిన లాడ్జ్. ఈయన సాయి ఏం చెప్పినా నవ్వుతా ఉంటాడు. ఎవరు లేరు అంటే ఇంతకుముందే స్టే చేసినాము. మా రూమ్ ఎక్కడికో లాస్ట్ ఇచ్చినారు. మూలని పోయి పడుకోండి అనేసి.
చెప్పులు లోపల తీసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ చూడు జాతి రత్నాలు ఒక్కొక్కరు. జాతి రత్నాలు రా మీరు ఈయన ఏదో ఆడపిల్ల స్నానం చేసినట్లు ఏదో గుడ్డ కట్టుకున్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. జగ్గు భయ్యే. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు చుకే చుకే సగం ఏం చెప్పడానికి కూడా లేదు. అక్కడ ఉండేది శవాలు కాదు, మనుషులే కప్పుకున్నారంతే. ఈ రూమ్ అంతా చూసుకుంటే మార్చి రూమ్ లా ఉంది. నిన్ను వీడని నీడను నేనే కలగా ఎందుకు నమ్ముతున్నా చెప్పినవా? ఆ పని సినిమా హీరోయిన్ పట్టుకుంటుంది చూడు, అలా కట్టుకున్నారు. వీడియో తీస్తున్నాయా మళ్ళీ కట్టి? ఎప్పుడైతే ఆ రోజులు తిన్నాడు ప్రాణం తీసుకున్నాడు. ఒక దేవదాసు, ఒక ఇంకోటి వచ్చి అనార్కలి, ఇంకోటి ఇది లైఫ్ పాట. ప్రతి గ్యాంగ్ లో ఒక లవర్ బాయ్ ఉంటాడు. ఆయన మూట ముట్టుకోకూడదు. ఇంకా పెళ్లి కూడా కాలేదు పాపం. అది కాదు, పెళ్లి గట్రా ఏమైనా అయ్యా అంటే పెళ్లి కాలేదు, గట్రాలు చాలా అయినాయి అంటారు. సబ్స్క్రైబర్లు పారిపోతారు ఫోన్ పారేసి. అయ్యో అది రవిబో అన్నం కూడా తినలా, సుఖంగా పడుకొని ఇవ్వడం కూడా ఆయన్ని. అది ఎంత బాగా గిడే కోత జగ్గు ఏం నిద్ర రాలా? నాకు ఈ రోజు అర్థమైపోయింది, ఇంకా పండుకునేదేలే, అంతా ఈ అరుచుకునేదే ఉంటుంది. హోల్ ఆంధ్ర సోలో అందగాడు. ఆ కలర్ కి, ఆ గ్రైట్నెస్ కి, ఆ ఫేస్ కట్ కి మనం వచ్చే వాళ్ళు ఎంత. ఇప్పుడు ఈ వీడియో ఏం ఎడిట్ చేయను, అట్లే పెట్టేస్తా. ఇంత మీకు చెప్పడం మర్చిపోయినాను, వీళ్ళు ఇలాగే అరుస్తా అంటే లాడ్జ్ ఓనర్ వచ్చేసినాడు. లాడ్జే కదా ఇది, అంటే లాడ్జ్ అంటే ఆ లాడ్జ్ కాదు, మామూలు స్టే చేయడానికి ఫ్యామిలీ లాడ్జే. అయినా మనము పత్తితులము అట్లా చెడ్డలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా వాడే అందరికన్నా ఎక్కువ చేసింది. ఓనర్ వచ్చేసి ఇంకా ఏం అరుపులో ఏమవుతుంది, ఏమైనా అవుతుందా అని అడిగినాడు. ఇంకా ఇట్లా అరుస్తా ఉంటే అడ్వాన్స్ కూడా ఇవ్వడు, అట్లా తరిమేస్తాడు పట్టుకొని. ఇప్పుడు అట్లే అరుస్తా అంటే లైట్ ఆఫ్ చేసేసినాము, మళ్ళీ అరిసేదే లైట్.
పాటలు పాడుతున్నాడు పౌడా. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏసీ. ఏసీ కానీ ఏసీ లాంటిదే. ఏసీ ఉంది కానీ నీళ్ళు పోయిదా అది కూలర్ కాదు, నిన్నే పోసుంటారు రాత్రి. అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రే పోసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా. ఏదో పంచులు వేసుకుంటారు పచ్చగా కాయగారు పక్కన నిద్రపోతాను. ఏవో డబుల్ మీనింగ్ వస్తుంది, సింగిల్ మీనింగ్ లేదు చెప్పు. అంటే ఆ? నిద్రపోతాను. ఏం రవి బ్రో పడుకోవా? అర్రే అర్రే బా ఏ కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఈయన ఉంటా లేస్తాడు ఆయనకి. బా అర్రే ఇప్పుడు ఒక సాంగ్ వేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ లో. జల జలపాతం నువ్వు సర 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 ఏరున్నే. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సెల సెల నువ్వు తాకితే నన్ను. నట్టే అయిపోతుంది స్వామి. ఇంక అంతేనా? ఇంకా గుడ్ బై చెప్పి, గుడ్ నైట్ చెప్పి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. బా ఈ చూడు కమల్ హాసన్ టూ ఈయన ముత్త. గుడ్ నైట్ చెప్పా కరే. నైట్ తెల్లారైపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ చంపేసిన. ఒక యుద్ధమే మినీ యుద్ధంలో జరిగింది అనేసి. ఇంకా పనుకునేది ఏమి ఉండదు, మనం పనుకుంటాము. ఒక ఆయన ఉన్నాడు. ఆఫ్ చేసి ఇప్పుడు నువ్వు ఫేస్ చూపించిపోయినా ఇక్కడ చూడండి అందరు ఉన్నారు. ఇప్పుడు మీరు వీడియో ముందు చూసుంటే ఇక్కడ లేనివాడు ఎవడంటే ఆయనే జగ్గు బ్రో. ఆయనకి గుడ్ నైట్ ఉండదు, గుడ్ మార్నింగ్ ఉండదు. ఆయనే యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ఇప్పుడు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. రేపు పొద్దున్న మళ్ళీ కంటిన్యూ చేస్తాము. మన ముత్త ఎక్కువ టైం అయిపోయింది, నిద్ర వస్తుందంట. ఓకే గైస్, అందరు పడుకోండి, బాయ్. ఏంటి అక్కడ 9 అయిందా టైము? ఏంటలే, సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. హలో గైస్, ఇప్పుడే లేచినాను. టైం వచ్చి కరెక్ట్గా 7:42, 43 అవుతుంది. ఇంతకుముందే లేపేసినాను. ఇప్పుడైతే లేచి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా ఆయన సాయి ఇంకా లేదా ముత్తా లేచి బాత్రూమ్ విన్నాడు. ఆయన జగ్గా ఏడే బా. ఆయన జగ్గా వచ్చి నిన్నటి నుంచి బట్టలే వేసుకోవడం లేదు. ఆయనకి చలి ఉందో లేదో. ఓకే గైస్, ఇప్పుడైతే ఇక్కడి నుంచి స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరే ముందు వీడియో అనేది కంటిన్యూ చేద్దాము. మనం ఎక్కడ వెళ్తున్నాము ఏమనే విషయం వచ్చి మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే వరకు, అంటే చెక్అవుట్ అయ్యేటప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే టైం 9 o'clock అవుతుంది. ఈ రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనం బైక్ తీసుకొని పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసేసి అక్కడ నుంచి తిరుమలకి వెంకటేశ అదే మెట్లు ఎక్కాలి ఇప్పుడు. ఓకేనా? జీసస్ హల్లెలూయా. చెక్అవుట్ చేస్తున్నాము. హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అది అంత సుందర్. అయిపోతుందో నా బండి ఇడ పెడితే.
ఈడ పార్కింగ్ పెట్టినాం ఫ్రెండ్స్. కొండపైకి నడుచుకొని పోతున్నాము ఇప్పుడు. అలాంటి కొత్త ఏ హ్యాండిల్ లాగా వేసినావా? అది కాదు, హ్యాండిల్ లాగా వేసినారు అనేసి. అది చూడు. పా అర్రే రామ్ చరణ్ చెప్పులు తీసే యాడా మనలో పెట్టినా ముందర బ్యాగ్ పెట్టేడు కానీ. ఈ వీడియో ఎవరైనా చూస్తే చెప్పులు వేసుకొని వెళ్ళిపోండి. ఇళ్ళంతా అడ్డంగా ఉంటే మన జగ్గుపై పెద్ద మనసుతో అంతా క్లియర్ చేస్తున్నాడు. ఆయనే ఇక్కడ మనకు టూకళ్ళు ఇచ్చేది పార్కింగ్కి. బా టిఫిన్ చేస్తున్నాం గైస్. ఎక్కడ చేస్తున్నామంటే మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఫీజులు ఎగిరిపోతాయి ఇట్లే చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ప్లాట్ఫామ్. చెప్తాక తాగేసు ఎట్లా అప్పుడే తినేసినావో నీళ్ళు కూడా అడిగేస్తున్నావా? ఓకే గాయస్, ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మేము కొండ ఎక్కగలిగామా లేకపోతే మధ్యలోనే స్టాప్ అయిపోయినామా? కొండ ఎక్కేటప్పుడు మాకు ఎదురైన కొత్త అనుభవాలు, కొత్త మనుషులు, ఇవన్నీ పార్ట్ 2లో వస్తాయి. డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 2 కోసము, ఇంకొన్ని వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. హాయ్, వస్తావా? యూట్యూబ్లో పెడతాను కదా.